వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. నిరుద్యోగ యువతి యువకుల కోసం చిత్తూరు నగరంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలి. మీడియా సమావేశంలో ఆర్టీసీ వైస్ చైర్మన్, చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి. టీడీపీ పార్టీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి వైసీపీ శ్రేణులకు ఓటమి భయం పట్టుకుంది. రా కదలిరా కార్యక్రమంలో టీడీపీ నేతల స్పష్టం. అనంతపురం రాప్తాడులో జర్నలిస్టులపై వైసీపీ నాయకులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. జర్నలిస్టు సంఘం నేతల ఆగ్రహం. వార్తల్లోని వివరాలు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఆకాంక్షతో భారీ ఎత్తున జాబ్ మేళాను చిత్తూరు నగరంలో నిర్వహించడం జరుగుతున్నదని ఆర్టీసీ వైస్ చైర్మన్, చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మంగళవారం ఉదయం 9:30 నుండి సాయంత్రం 6 గంటల వరకు చిత్తూరు నగరంలోని ఆర్వీఎస్ కాలేజ్ ప్రాంగణంలో 100కు పైగా కంపెనీల ద్వారా నిరుద్యోగ యువతి యువకుల కోసం మెగా జాబ్ మేళాను ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగ యువత యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారని, అదే పందాలోని తన వంతు సహకారంగా మెగా జాబ్ మేళాను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మెగా జాబ్ మేళాకు హాజరయ్యే నిరుద్యోగ యువత 20 రెజ్యూమ్లు తీసుకురావాలని, ఇందులో సాఫ్ట్వేర్, హార్డ్వేర్, ఎలక్ట్రానిక్, మ్యానుఫ్యాక్చరింగ్ వంటి కంపెనీలు ఇంటర్వ్యూ నిర్వహిస్తాయని, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారికి 13,000 రూపాయల నుండి 30,000 రూపాయల వరకు జీతభత్యాలు ఉంటాయని పేర్కొన్నారు. అలాగే ఇంటర్వ్యూలో పాల్గొనేందుకు వచ్చే నిరుద్యోగ యువతి యువకుల కోసం చిత్తూరు పాత బస్టాండ్ ప్రాంగణంలో 3 బస్సులను కూడా ఏర్పాటు చేశామని, అంతేకాకుండా 6,000 మందికి పైగా భోజన వసతి ఏర్పాటు కూడా కల్పించడం జరిగిందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా చిత్తూరు నగరంలో నిర్వహిస్తున్న జాబ్ మేళాలో నిరుద్యోగ యువతి యువకులు పాల్గొని ఉద్యోగాలు పొందాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. రేపు 20/2/2024లో ఆర్వీసీ కాలేజీలో చిత్తూరులో గతంలో ఎన్నడూ జరగని విధంగా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మా అందరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల సారథ్యంలో, నా ఆధ్వర్యంలో 100+ కంపెనీస్ వస్తున్నాయి. 13,000 రూపాయల నుంచి 33,000 రూపాయల వరకు శాలరీ బేసిక్ ఉంటుంది. సాఫ్ట్వేరు, హార్డ్వేరు, ఎలక్ట్రానిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్ 20+ రెజ్యూమ్స్ వీళ్ళందరూ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా, చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించి ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలా. అదేవిధంగా దీనికి సంబంధించి దాదాపు 6,000 మందిని ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రధాన లక్ష్యం. దాంట్లో భాగంగా ఎవరైనా రాదలుచుకున్న వాళ్ళందరూ కూడా చిత్తూరు బస్టాండ్లో నుంచి 3 బస్సులు పెట్టడం జరిగింది కాలేజీ దగ్గరికి రావడానికి. అదేవిధంగా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా 6,000 మందికి కూడా భోజన వసతులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. తెలుగుదేశం పార్టీకి ప్రజలలో ఆదరణ పెరుగుతుండటంతో వైసీపీ శ్రేణుల్లో ఓటమి భయం మొదలైందని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ చేపట్టిన రా కదలిరా కార్యక్రమాన్ని సోమవారం చిత్తూరు నగరంలోని 426వ డివిజన్ పరిధిలో చేపట్టారు. ఈ సందర్భంగా గడిచిన 5 సంవత్సరాలు వైకాపా ప్రభుత్వం చేసిన అవినీతి అరాచకాలను వివరించడంతో పాటు రానున్న ఎన్నికల్లో టీడీపీ అధినేత చేపట్టబోయే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి 2024 ఎన్నికలు చివరి ఎన్నికలు కాబోతున్నాయని, ఒక అవకాశం చేపట్టిన ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రంలోని ప్రతి వ్యవస్థను నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకపోగా ఓవైపు రైతులు మహిళలతో పాటు ఉన్న పరిశ్రమలను కూడా ఇతర రాష్ట్రాలకు తరలించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రజలతో పాటు నిరుద్యోగులు, మహిళలు, పరిశ్రమల స్థాపన పట్ల చిత్తశుద్ధి లేదని, ప్రజలు పూర్తి స్థాయిలో దీనిని గమనించారని, జరగనున్న ఎన్నికల్లో ప్రజలే వైకాపా ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపుతారని జోష్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వీళ్ళు కెమెరామెన్స్ అంతా జరగాల కొద్దిగా 5 నిమిషాలు ఉంటాయి, వెళ్ళిపోతాం. అన్నిటి పెద్ద మీరు ఉండాలి కదా. ఏం బా సరేనా మూర్తాను నిన్నుగా తీయాలి, ఆడ కనిపించిన తిరుగుతాండవా. నాలుగో వార్డులో మరి తెలుగుదేశం, జనసేన పిలిచింది రా కదలిరా ప్రోగ్రాము ఇక్కడ స్టార్ట్ చేయడం కూడా జరిగింది. ఈరోజు 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం మేయర్లు మరి కట్టారి 25,000 పైన తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేది ఖాయం. ఇప్పుడు ఈ జనస్పందన చూసి అయినా వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలి వైఎస్ఆర్ వాళ్ళు. ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం. మొన్న ఒక వైఎస్ఆర్ నాయకుడు తెలుగుదేశం లేదు అన్నాడు. కన్నుంటే కబోది అయితే ఇది కొంచెం చూడమయ్యా, తెలుగుదేశానికి ఈ కట్టమంచిలో ఏ విధంగా మరి సపోర్ట్ చేస్తున్నారు, జనం ఏ విధంగా మరి బ్రహ్మరథం పడుతూ ఉన్నారు వచ్చి చూడమని ఆ నాయకులు కూడా కోరుతా ఉన్నా. తప్పకుండా తెలుగుదేశం పార్టీ 25,000 పైన మెజార్టీతో గెలుస్తామని కూడా ఈ సందర్భంగా ఈరోజు రా కదలిరా ప్రోగ్రాం వచ్చినందరికీ ధన్యవాదాలు. అలాగే ఇక్కడ గత ప్రభుత్వంలో జరిగిన మొత్తం 3 కోట్ల కాంట్రాక్టులు అన్నీ చేయడం జరిగింది. రెడ్డి అండ్ రెడ్డి కాలనీ కానీ, హరిజనవాడ కానీ, అన్నీ కానీ, శ్మశానం రోడ్డు కానీ అన్నీ వేయడం జరిగింది. కానీ ఈ 5 ఏళ్లలో కనీసం వాళ్ళు చిన్న రాయి కూడా వేయలేదు, కాలువ కూడా ఎత్తేవాళ్ళు లేరు. అసలు అంతా అధ్వానంగా తయారైపోయింది. ఆ రోజు నన్ను భయభ్రాంతులు పెట్టి ఎలక్షన్ రోజు చాలా అరాచకాలు చేసి నన్ను ఏమేమో చేశారు. మా ఫ్యామిలీనే తరిమి కొట్టేలాగా చేశారు. కానీ నేను వెనకడుగు వేయకుండా ఈ పోటీలో చేసినాను. ఆ రోజు నాకు 2,000 ఓట్ల కన్నా 700 జరిగింది. వాళ్ళకి ఎంత, నాలో సగం ఇంకెక్కువ వచ్చింది. అంతేగాని అది కూడా దొంగ ఓట్లు గుర్తుకొని గెలుచుకున్నారు. న్యాయంగా అయింటే మాత్రం ఖచ్చితంగా తెలుగుదేశం విన్ అయింటుంది. న్యాయానికి ఇక్కడ కాలం లేదని చెప్తున్నాను. న్యాయం ఎన్నో రోజులు దాక్కొని వస్తుంది. తొందరలోనే చంద్రబాబు నాయుడు సీఎం చేసి మీ కథలు ఎంత అచ్చరిసినా దానికి డబుల్గా. అనంతపురం రాప్తాడులో జరిగిన సీఎం బహిరంగ సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పై వైసీపీ నాయకులు దాడి చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, సీనియర్ నాయకులు గీర్వాణి చంద్రప్రకాష్, ప్రెస్ క్లబ్ సెక్రటరీ అశోక్, సీనియర్ జర్నలిస్టు బాలా తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో 3 సింహాలైన పరిపాలన, న్యాయ వ్యవస్థ, పత్రికా వ్యవస్థ ఉందన్నారు. కానీ విధి నిర్వహణలో ఉన్న ఓ పత్రికా ఫోటోగ్రాఫర్ పై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో విలేకరులు పాల్గొన్నారు. సిగ్గు మీడియాపై దాడి, సిగ్గు మీడియాపై దాడి, సిగ్గు మీడియాపై దాడి. ప్రజాస్వామ్యాన్ని
కాపాడండి పత్రికా స్వేచ్ఛను, కాపాడండి పత్రికా స్వేచ్ఛను. సిద్ధం మహాసభలో ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్టుపై కొంతమంది అల్లరి ముక్కలు దాడులు చేశారు. ఈ దాడి చాలా దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తూ ఉన్నాము. ఏదైనా ఉంటే మీరు పత్రికా యాజమాన్యం పైన మీరు పోరాటం చేసుకోవాలి, కానీ అమాయకుడైన ఫోటో జర్నలిస్టుపై ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం ఇది చాలా బాధాకరము. వాస్తవాలను వక్రీకరించి రాయాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళకి. ఏదో అక్కడ జరుగుతున్నటువంటి మీటింగ్ని కవర్ చేయడానికి వెళ్తే ఇంత దుర్మార్గమైన చర్యలు పాల్పడుతున్నారు. ఇది బాధాకరం. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ఘటనలకు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలి. అలాగే భవిష్యత్తులో కూడా ఇలాంటి చర్యలు చేపడితే, ఇలాంటి దాడులకు పాల్పడితే చూస్తూ ఊరుకోము. ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా, చిత్తూరు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం ఉధృతం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన సిద్ధం మహాసభలో ముఖ్యంగా కూడా విలేకరులు, పత్రికా విలేకరులు ఎక్కడ అన్యాయం జరిగినా ముందుండి న్యాయం జరిగేలాగా పోరాడుతూ ఉంటారు. ఇది వైఎస్ఆర్సీపీ చేస్తున్న అరాచకాల్ని ఎప్పుడైతే వాళ్ళ ప్రభుత్వం వచ్చిందో ఆ రోజు నుంచి కూడా బట్టబయలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడనే కాదు, కొత్తగా చాలా రోజులుగా పత్రికా విలేకరుల పైన కానివ్వండి వాళ్ళపైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఎన్నిసార్లు వాటిపైన కంప్లైంట్ చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పత్రిక తప్ప మిగిలినవన్నీ కూడా ఆయన వాళ్ళని హీనంగా చూస్తూ, ఎవరైతే వాళ్ళ మేనేజర్స్ ఉన్నారో వాళ్ళని కూడా ఆర్థికంగా ఇంకా వాళ్ళు ఇబ్బంది పెడుతూ, ముఖ్యంగా అక్కడున్న కృష్ణ కూడా అక్కడ ఎవరైతే డ్వాక్రా మహిళలు అన్యాయంగా ఆ సభకి వాళ్ళకి కట్ చేస్తాము, లోన్లు కట్ చేస్తామని భయపడి పిలుచుకోబోయారు. అలాగే మన చిత్తూరులో కూడా ఇక్కడంతా కూడా చూశారు. బస్సుల్లో అనేది లేకుండా అన్ని ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ బస్సులు మొత్తాన్ని కూడా ఆ సభకి తీసుకెళ్లేలాగా చూపించారు. ఇవన్నీ కూడా పత్రికా సోదరులు కళ్ళకు కట్టినట్టుగా అన్నీ చూపించారు. కానీ ఇవన్నీ కూడా ఆ వైఎస్ఆర్సీపీకి అపోజిట్గా చేస్తున్నారనే దురుద్దేశంతో ఈ శ్రీకృష్ణ పైన చేసిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రజాస్వామ్యానికి ఈరోజు స్వేచ్ఛ లేకుండా, ముఖ్యంగా పత్రికా విలేకరులకి ఎక్కడ అన్యాయం జరుగుతున్నా ముందుండి చూపించే అధికారం వారికి ఉంది. కాబట్టి ఇలాంటి స్వేచ్ఛ కూడా లేకుండా చేస్తున్నందుకు మా తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఈ వైఎస్ఆర్సీపీ ఎవరైతే రౌడీలు ఈ శ్రీకృష్ణ పైన దాడి చేశారో వాళ్ళని తీవ్రంగా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని కూడా మేము తెలియజేస్తూ దీన్ని ఖండిస్తున్నాం. కుప్పంలో రేపటి నుండి 2 రోజుల పాటు నారా భువనేశ్వరి కుప్పం పర్యటిస్తారని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ వెల్లడించారు. నిజం గెలవాలి కార్యక్రమాలలో పాల్గొనున్నారు. అదేవిధంగా చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో మరణించిన కుటుంబాలను పరామర్శిస్తారని ఆయన తెలిపారు. గుడిపల్లి, శాంతిపురం, రామకుప్పం మండల కేంద్రాలలో అన్నా క్యాంటీన్లను భువనేశ్వరి ప్రారంభించనున్నారు. టీడీపీ శ్రేణులు భువనేశ్వరి పర్యటనను విజయవంతం చేయాలని కంచర్ల విజ్ఞప్తి చేశారు. అలాగే 22 రోజుల పాటు కుప్పంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడానికి రావడం జరుగుతుంది. నిజం గెలవాలి అనే పేరుతోటి చంద్రబాబు నాయుడు గారి అరెస్టు సమయంలో చనిపోయిన కుటుంబాలకి, ఎవరైతే వ్యక్తులు చనిపోయారో వాళ్ళ కుటుంబాలకు వెళ్ళి ధైర్యం చెప్పి వాళ్ళకి ఆర్థిక సహాయం చేసి, వాళ్ళ పిల్లలు ఎవరైనా చదువుకోవాల్సిన వాళ్ళు చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి ఎన్టీఆర్ ట్రస్ట్లో అవకాశం కల్పించే విధంగా, ఆ కుటుంబాలకి ధైర్యం చెప్పే విధంగా కార్యక్రమాన్ని రూపొందించుకొని రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నారు. దాంట్లో భాగంగా గుడిపల్లి మండలంలో చనిపోయిన వాళ్ళకి ఇద్దరు విమర్శించున్నారు, వాళ్ళకి ఆర్థిక సహాయం చేయనున్నారు. అలాగే ఏదైతే ఎన్టీఆర్ స్ఫూర్తితోటి తెలుగుదేశం పార్టీ 2014 నుంచి 19 మధ్య ప్రభుత్వం నడిపేటప్పుడు అన్నా క్యాంటీన్ని ప్రారంభించి పేదవాడికి 5 రూపాయలకే అన్నం పెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఆనాడు 2 రూపాయలకి కిలో బియ్యం ఇచ్చి పేదవాడికి అన్నం పెట్టింది నందమూరి తారక రామారావు గారు అయితే, తరువాత పేదవాళ్ళకు అండగా ఉండాలనే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్ ప్రారంభించి 5 రూపాయలకే భోజనం అందించి ఎంతో అద్భుతంగా కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చడం జరిగింది. అయితే ఈ దుర్మార్గమైన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2019లో వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ని తీసేసి
పేద ప్రజల కడుపు కొట్టినటువంటి పార్టీ ఏదన్నా ఉందంటే వైఎస్ఆర్సీపీ, నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సో మళ్ళీ తెలుగుదేశం పార్టీ తరఫున అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రారంభిస్తూ ఉచితంగా అన్నదానం అనేది కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. పార్టీ తరఫున దాతల సహకారంతో, నాయకుల సహకారంతో ఆ క్యాంటీన్లు ఎన్నో. చిత్తూరు నగరంలో ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని రామవిలాస సభ నుండి చిత్రపటాన్ని ఊరేగింపుగా నగర ప్రధాన వీధుల గుండా ఊరేగింపు చేపట్టారు. అనంతరం నిర్వాహకులు మీడియాతో మాట్లాడుతూ హైందవ సామ్రాజ్య స్థాపనే లక్ష్యంగా, స్వాభిమాన ప్రకటన ధ్యేయంగా ధర్మ ధ్వజమే దైవ ధ్వజంగా నిలిచిన వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్ అని అన్నారు. అంతేకాకుండా భరతమాత దాస శృంఖలాలను ఛేదించుకుంటూ అహర్నిశలు శ్రమించిన పావన చరితుడు, భారత జాతి సగర్వంగా చెప్పుకునే హైందవ ధీరుడుగా పేరుగాంచిన ఆయన జయంతిని నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంజి రామభద్ర, సతీష్, కృష్ణమూర్తి, బాలు, బాలకృష్ణ, జగదీష్, భాస్కర్, మధు, సాగర్, రాజా, బాలాజీ, ధరణి, షణ్ముగం తదితరులు పాల్గొన్నారు. ఒరే నిమిషం అనంతపురం జిల్లా రాప్తాడులో ఆంధ్రజ్యోతి సీనియర్ ఫోటోగ్రాఫర్ కృష్ణపై వైసీపీ అల్లరి మూకలు దాడిని ఖండిస్తూ తిరుపతిలోని మీడియా యూనియన్లు, జర్నలిస్టులు నిరసన తెలుపుతూ రోడ్డెక్కారు. తిరుపతి ప్రెస్ క్లబ్ నుంచి పాదయాత్రగా బయలుదేరి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న గాంధీ విగ్రహం వరకు వెళ్లి గాంధీజీ విగ్రహానికి వినతి పత్రం అందించారు. అనంతరం మీడియా ప్రతినిధులు, నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో జర్నలిస్టులకు భద్రత కరువైందని, సభలో జరిగిన ఘటనే ఇందుకు ఉదాహరణని తెలిపారు. దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. సభలో జర్నలిస్ట్ పైన దాడి జరగడం అమానుషం అని చెప్పొచ్చు. గతంలో కూడా ఇలాంటి దాడులు జరిగాయి. మరి నిన్న జరిగిన దాడి ఏదైతే ఉందో చాలా తీవ్రంగా ఆయన కొట్టడం, అక్కడి నుంచి కూడా హాస్పిటల్కి తరలించే నేపథ్యంలో కూడా తరుముకుంటూ కూడా కొట్టడం కూడా ఎలక్ట్రానిక్ మీడియా తీవ్రంగా ఖండిస్తుంది. అదేవిధంగా ఇదే విధమైనటువంటి ధోరణిలో వెళ్తే మాత్రం వైకాపా గూండాలకు ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఈరోజు చూసినట్టయితే నిన్న రాప్తాడులో జరిగిన సంఘటన ఫోటోలు తీయడం తప్పండి. అంటే సంస్థ ఏది చెప్తే ఈరోజు జర్నలిస్టులు చేస్తుంటారు.
ఈ నేపథ్యంలో కూడా నిన్న జరిగిన సంఘటన ఆయన ఫోటోలు తీయడం, సభకు వచ్చిన ఫోటోలు తీయడం తప్ప ఆ సభ ఫోటోలు తీస్తున్నాడని వెంటనే అక్కడున్న గుండాలు, అంటే గుర్తు తెలియని గుండాలు, అది వైకాపా గుండాలు కావచ్చు, మరొకరు కావచ్చు, ఈరోజు వారినందరినీ కూడా భద్రంగా ఉండాలి. మేము కూడా జర్నలిస్టులం, మేము కూడా మనుషులం. ఈరోజు మీరు ఈ విధమైనటువంటి దాడులకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈరోజు ఎన్నికల కోడ్ రాలేదు, అయినప్పటికీ కూడా ముందుగానే ఇలాంటి దాడులకు ప్రోత్సహించే ఏ పార్టీ అయినా సరే ముందుంది ముసళ్ళ పండుగ అనే విధంగా ఉంటుంది. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో సినీ నటి శ్రీలీల దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన హీరోయిన్ శ్రీలీలకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కాదండి, మీరు ప్రసాదం తెమ్మన్నారు, ఒకటి తెచ్చి ఎవరు చాలా చాలా సంతోషం ఉంది. చాలా రోజుల తర్వాత మళ్ళీ పెళ్లి సందులో అప్పుడు వచ్చాము, తర్వాత ఇప్పుడే రావడం, తర్వాత ఇప్పుడే రావడం ఇంకా అంతేనండి. ఫ్యామిలీతో వచ్చి ప్రాజెక్ట్స్ అవి అనౌన్స్ చేస్తారండి, అవి అన్ని అనౌన్స్మెంట్స్కి రెడీ ఉన్నాయని ప్రొడక్షన్ హౌస్ నుంచి వాళ్ళు ఓకే అన్న వెంటనే అనౌన్స్ చేస్తారు. చాలా సంతోషం, అంటే చిన్నప్పటి నుంచి అలవాటు అన్నది, ఒక ఇట్స్ బిన్ అ హ్యాబిట్ మాకు. సో ఈసారి కూడా రావడం అండ్ అమ్మ రావడం అందరం చాలా సంతోషంగా ఉంది. అవి ప్రొడక్షన్ హౌసెస్ నుంచి అనౌన్స్ చేస్తారని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.